సో హలో గాయ్స్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయ్స్, రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మన పీపుల్ ఛాంప్ ద రాక్ అండ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు. మీద ఒకటి తెలుసు. సో ఈ స్మాక్ డౌన్ కి వ్యూవర్షిప్ ఎంత వచ్చిందని మీరు కొంతమంది అడిగినారు. సో రీసెంట్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.23 మిలియన్ వ్యూవర్షిప్. 2 మిలియన్ పైన వచ్చింది, 2.23 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన మన స్మాక్ డౌన్ కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ కి 2.16 మిలియన్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్ తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి కొంచెం ఎక్కువ, కొంచెం బెటర్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు, జస్ట్ ఓవర్ నైట్ వ్యూవర్షిప్ మీకు తెలుసు కదా, అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందుకు ఒకటి తెలిసి ఉంటుంది. మన స్మాక్ డౌన్ ఒకటి కాదు 2 వ్యూవర్షిప్ వస్తాయి. అంటే ఒకటేమో ఓవర్ నైట్ వ్యూవర్షిప్, ఇంకోటేమో మన ఫైనల్ వ్యూవర్షిప్. సో ఈ వ్యూవర్షిప్ ఓవర్ నైట్ వ్యూవర్షిప్ అనమాట. అండ్ ఫైనల్ వ్యూవర్షిప్ మేబీ ఈరోజు నైట్ అంటే రేపటి వరకు వచ్చేస్తుంది. అండ్ ఆ ఫైనల్ వ్యూవర్షిప్ కొంచెం ఎక్కువనే ఉంటుంది మన ఓవర్ నైట్ వ్యూవర్షిప్ కన్నా. ఓకే, సో ప్రెసెంట్ అయితే 2.23 మిలియన్ వచ్చింది మన స్మాక్ డౌన్ కి. అండ్ బాస్ అంతేగా స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే రోమన్ రేన్స్ ద రాక్ తో జబర్దస్త్ సెగ్మెంట్ మనకి చూడడానికి కదా. సో ఈ సెగ్మెంట్ నియర్లీ 35 నుంచి 40 మినిట్స్ వరకు జరిగింది. మనం ఆన్ టీవీ గురించి మాట్లాడుతాం. ఆన్ టీవీలో 35 నుంచి 40 మినిట్స్ వరకు ఓన్లీ మనకి స్మాక్ డౌన్ లో ఈ సెగ్మెంటే చూడడానికి దొరికింది కదా. సో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఈ సెగ్మెంట్ అంట 25 మినిట్స్ ఉండే అంట. ఎస్ గా, ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారము 25 మినిట్స్ వరకు ఈ సెగ్మెంట్ నడిపిస్తామని మా WWE ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్స్ లో కొంచెం గడబడైపోయి కొంచెం పెద్దగా అయిపోయింది అన్నమాట. 35 మినిట్స్ దాటింది ఈ సెగ్మెంట్, 10 మినిట్స్ ఎక్కువ అయిపోయింది. సో అందుకనే మనకి నయోమి ఎంట్రన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో చూడడానికి దొరకలేదు. అంటే దాని తర్వాత మనకి టిఫినీ వర్సెస్ నయోమి మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికిండే, మీ అందరికీ తెలుసు. కానీ మనకి నయోమి ఎంట్రన్స్ చూపించలేదు. అండ్ టిఫినీది మనకి సగం ఎంట్రన్స్ చూపించినారు. అండ్ అంతేకాదు మన బ్రౌన్ బ్రేకర్ది మనకి ఓన్లీ ఒకటొక స్పియర్లో, అంటే మన బ్రౌన్ బ్రేకర్ ఒకటొక స్పియర్లో మ్యాచ్ ఎండ్ చేసి పడేసినారు. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇలా సెగ్మెంట్ టైమింగ్ వల్ల. అంటే సెగ్మెంట్ వీళ్ళు 25 మినిట్స్ ప్లాన్ చేసినారు, బట్ 35 మినిట్స్ దాటింది సెగ్మెంట్. సో కొంచెం టైమింగ్ గడబడి అయిపోయింది. సో అందుకనే మనకి కొంతమంది సూపర్ స్టార్స్ ఎంట్రన్స్ అండ్ మన బ్రౌన్ బ్రేకర్ కోసమే చాలా మంచి పని అయిపోయింది. ఎందుకంటే బ్రౌన్ బ్రేకర్ ఓన్లీ చాలా ఫాస్ట్ ఒకటి స్పియర్ లాంటి స్టార్టింగ్ స్పియర్ ఇచ్చి పడేసినారు. చాలా ఫాస్ట్ కొన్ని సెకండ్స్ లోనే మ్యాచ్ ఖతం చేసినారు. సో బ్రౌన్ బ్రేకర్ కెరీర్ కోసం అయితే ఇది ఒక మంచి మాటనే అనుకోండి. సో అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే మన ఈ సెగ్మెంట్ వల్ల అని మనకి అప్డేట్ వచ్చింది. అందుకని నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మన బేలీ పైన మొత్తం డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్, అంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మొత్తం బ్రేక్ అయిపోయింది అనుకోండి. ఇక ఎందుకంటే మన డకోటా కాయ్, ఇయో స్కై, ఆస్కా, కైరీ సేన్ అంటే నలుగురు కలిసి అటాక్ చేసినారు కదా మన బేలీ పైన. సో అందుకని మేబీ అంత మంచిగా ఉంటే అంట మన బేలీకి హెల్ప్ చేయడానికి రసల్ మేనియాలో ఒక లెజెండ్ సూపర్ స్టార్ లైక్ లీటా అయినా ట్రిషన్ అంటే ఎవరైనా ఒక లెజెండ్ సూపర్ స్టార్ లేదంటే మన ఏజే లీబీ కావచ్చు అంట. మేబీ ఏం చెప్పలేము, జస్ట్ రూమర్స్. సో మేమేం చెప్పలేము, అంటే మన బేలీకి హెల్ప్ చేయడానికి ఏదైనా లెజెండ్ సూపర్ స్టార్ వచ్చి రావచ్చు, లేకంటే ఏజే లీబీ కావచ్చు. అండ్ సాషా బ్యాంక్స్ గురించి మాట్లాడుతూ చూడండి. సాషా బ్యాంక్స్ అయితే AEW వెళ్తుందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ AEWలో అడుగు పెట్టకపోతే మన సాషా బ్యాంక్స్ మన WWEలోనే కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రెసెంట్ కోసం అయితే మన బేలీ సింగిల్ అయిపోయింది. అంటే ఒకటే అంటే సింగిల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బేలీ పైన అందరూ కలిసి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు బేలీ ఒకటి పడిపోయింది. సో అందుకని బేలీ కంపల్సరీ హెల్ప్ కావాలి. సో ఏదైనా ఒక హెల్ప్ అంటే ఏదైనా ఒక సూపర్ స్టార్ మన బేలీ కంపల్సరీ ఫ్యూచర్లో హెల్ప్ చేస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాదు AEW అంటే గుర్తు వచ్చింది చూడండి. నేను ఎక్కువ AEW మ్యాచెస్ గురించి మాట్లాడను, మీ ఎందుకు కూడా తెలుసు. కానీ స్టింగ్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు, స్టింగ్ ఒక లెజెండ్ సూపర్ స్టార్. అండ్ రీసెంట్లీ AEWలో మన స్టింగ్ది మనకి ఒక జబర్దస్త్ రిటైర్మెంట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ గురించి అంటే స్పెషల్లీ మన స్టింగ్ గురించి మాట్లాడిపోతుంది ఎక్కడైనా కొంచెము అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే స్టింగ్ ఓన్లీ AEW సూపర్ స్టార్ ఏం కాదు, ఒకప్పుడు మన WWE సూపర్ స్టార్ ఉండే. అండ్ ఓన్లీ WWE ఏం కాదు, చాలా రెస్లింగ్ కంపెనీస్లో మన స్టింగ్ ఫైట్ చేసిన స్టింగ్ ఒక లెజెండ్ సూపర్ స్టార్. సో ఈరోజు మన స్టింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్లీ AEWలో మన స్టింగ్ది ఒక రిటైర్మెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికి. అండ్ ఆ మ్యాచ్ నిజంగా మామూలుగా లేకుండా చాలా క్రాక్ మ్యాచ్ ఉండే. అండ్ ఆ మ్యాచ్లో గెలిచినారు, అంటే ఛాంపియన్ ఉన్నారు మన స్టింగ్. అండ్ హ్యాజ్ ఎ ఛాంపియన్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు మన స్టింగ్స్. ఇది ఒక మంచి డిసిజన్ అనమాట. సో చూడండి, రీసెంట్లీ స్టింగ్ది ఒక రిటైర్మెంట్ మ్యాచ్ జరిగింది. సో ఇప్పుడు మన స్టింగ్ మన AEW నుంచి రిటైర్మెంట్, మొత్తం ప్రో రెస్లింగ్ నుంచే రిటైర్మెంట్ తీసుకుంటున్నారంట. కానీ ఒక రూమర్ వచ్చింది, మీద గుర్తుండొచ్చు. అంటే AEWలో రిటైర్మెంట్ మ్యాచ్ ఫైట్ చేసిన తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్లో మన WWEలో ఏదైనా గెస్ట్ అపీరియన్స్ కావచ్చు, లేదంటే మన WWEలో ఒక మంచి ప్రాపర్ లాస్ట్ మ్యాచ్ కోసం ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో కనిపించని ఇలాంటి రూమర్స్ వచ్చిండే, మీద గుర్తుండొచ్చు. అండ్ మేబీ ఆ
ఆ రూమర్స్ ఇన్ ఫ్యూచర్ నిజం కావచ్చు. కానీ ప్రెసెంట్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ అయితే మన స్టింగ్ AEW నుంచి అంటే ఒక మంచి బ్యాచ్ లో అంటే మొత్తం ప్రో రెస్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారని మనకి ఇలాంటి అప్డేట్స్. మన స్టింగ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో అందుకే నేను అందరితో ఈ న్యూస్ షేర్ చేసినాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్ చూడండి, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అయితే రీసెంట్ జరుగుతున్న ఒక టైం చాలా బేకార్ టైం నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఎప్పుడు ఇది అనుకోలేదు, నేను బ్రాక్ ఫ్యాన్నే, ఎప్పుడు ఇట్లా అనుకోలేదు. అంటే బ్రాక్ పైన ఇలాంటి కేసెస్ పడతాయి, బ్రాక్ ఇలాంటి కేసెస్ వల్ల మనకి WWE కనిపించారు, WWE మొత్తం మన బ్రాక్ లెస్నర్కి తుడిపేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. సో ఇలాంటి అంటే బ్రాక్ అంటే ఏదో చిన్న అంటే ఏదో మామూలు సూపర్ స్టార్ కాదు కదా, ఒక సింహం అంటే జబర్దస్త్ సూపర్ స్టార్ మన బ్రాక్. సో అలాంటి సూపర్ స్టార్ పైన ఇలాంటి కేసెస్ పడ్డాయి అంటే బ్రాక్ ఫ్యాన్స్ కోసం చాలా బ్యాడ్ టైం నడుస్తుంది అనమాట. అండ్ ఇంకొక బ్యాడ్ రూమర్ వచ్చింది. అండ్ రూమర్స్ ఏమంటున్నారంటే స్పెషల్లీ మన WWE లెజెండ్ మన ఎరిక్ బిషాఫ్ ఏమని చెప్తున్నారు అంటే చూడండి, ఒకవేళ బ్రాక్ లెస్నర్ కి రెస్లింగ్ కెరియరే కంటిన్యూ చేయాలని ఒకవేళ బ్రాక్ లెస్నర్ మనసులో ఉంటే మాత్రం బ్రాక్ లెస్నర్ మేబీ మనకి NJPW లో ఇన్ ఫ్యూచర్ లో కనిపించదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్ ఒకప్పుడు ఛాంపియన్ ఉండే, NJPW ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసినాడు. సో అందుకని ఒకవేళ రెస్లింగ్ కెరియర్ మన బ్రాక్ లెస్నర్ కంటిన్యూ చేయాలని మన బ్రాక్ మనసులో ఉంటే మాత్రము బ్రాక్ లెస్నర్ NJPW లో ఇన్ ఫ్యూచర్ లో కనిపించచ్చు అని మన ఎరిక్ బిషాఫ్ చెప్తున్నారు. అంటే ఇది ఎరిక్ బిషాఫ్ ప్రకారం అని ఒక టైప్ లో ప్రిడిక్షన్ అనుకోండి మన ఎరిక్ బిషాఫ్ ది. సో ఒకవేళ రెస్లింగ్ కెరియర్ కంటిన్యూ చేసామంటే అక్కడ ఫైట్ చేయొచ్చు, NJPW వెళ్ళొచ్చు అని మన ఎరిక్ బిషాఫ్ చెప్పినారు. కానీ మీకేమనిపిస్తుంది అంటే బ్రాక్ లెస్నర్ NJPW వెళ్తారా ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు మీరు నాకు పర్సనల్ అడిగితే మాత్రం చూడండి, బ్రాక్ లెస్నర్ కి ఏదో రెస్లింగ్ అంటే ఇష్టమే. స్పెషల్లీ మన బ్రాక్ లెస్నర్ మనీ కోసం ఏమేం చేస్తారనమాట. అంటే ఇప్పుడు WWE ఎక్కువ మనీ ఇస్తే మన WWE వస్తారు, లేదంటే వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళొచ్చు. బట్ ప్రెసెంట్ అంత ఇంపార్టెంట్ లేదు మన బ్రాక్ కోసం. అంటే మీరు నాకు అడిగితే బ్రాక్ అంతా ఇప్పుడు రెస్లింగ్ కెరీర్ కంటిన్యూ చేయాలని NJPW వెళ్ళాలని అట్లా ఏం లేదు. ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తే మన WWE కనిపించచ్చు మన బ్రాక్ లెస్నర్. ఎందుకంటే ప్రెసెంట్ కోసం అయితే కేసు నడుస్తుంది కోర్టులో, ఇంకా గిల్టీ ప్రూఫ్ కాలే కదా మన బ్రాక్ లెస్నర్. సో కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ నాకు తెలిసి మన బ్రాక్ లెస్నర్ గిల్టీ ప్రూఫ్ కారనుకుంటా. అండ్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన బ్రాక్ లెస్నర్ మనకి మన WWE కనిపిస్తారు. అండ్ ఒక్కసారి ఆ కేసు మొత్తం రఫా అయిపోగానే మన బ్రాక్ లెస్నర్ ఇక మనకి WWE హిస్టరీలోవి కనిపిస్తారు. మన బ్రాక్ లెస్నర్ మనకి మన WWEలోవి కనిపిస్తారు. సో హ్యాజ్ ఏ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్ చెప్తున్నాను, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన బ్రాక్ మన WWEలో కనిపిస్తారు. ఎందుకంటే ఎంత ఈజీలీ అంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ మ్యాచ్ మన బ్రాక్ లెస్నర్ది కోడి రోడ్స్తో జరిగింది. సో ఇప్పుడు కోడి రోడ్స్తో జరిగిన మ్యాచ్ రిటైర్మెంట్ మ్యాచ్ ఇక అయిపోతుంది మన బ్రాక్ లెస్నర్ అని చాలామంది ఈ టైప్లో అంటున్నారు. కానీ నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో బ్రాక్ కంపల్సరీ ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఎప్పుడైనా కావచ్చు, అది ఒక తొందరలో కావచ్చు, లేదంటే సంవత్సరం పడవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో మన బ్రాక్ లెస్నర్ మన WWEలో కనిపిస్తారు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు, నేను మీ అందరికీ జస్ట్ ఫన్ కోసం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ ఆ క్వశ్చన్ ఏందో విడొచ్చు మీ స్క్రీన్ పైన. బాస్ ఇది ఒక చాలా పాత ఫోటో అనమాట. కానీ రింగ్ మొత్తం ఖాళీ ఉంది, అంటే రింగ్లో ఎవరు కనిపిస్తలేరు. అంటే నాకు తెలుసు రింగ్లో సూపర్ స్టార్స్ ఉన్నారు నాకు తెలుసు, బట్ అది అర్థం అంటే ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట ఈ క్వశ్చన్. సో అందుకని వాళ్ళ కోసం అంటే స్మార్ట్ మనుషుల కోసం ఈ క్వశ్చన్ అనమాట. సో చూద్దాం వీళ్ళు ఎవరు స్మార్ట్. ఈ రింగ్లో ఎవరు కనిపిస్తలేరు. ఓకే, ఇది ఒక ఖాళీ రింగ్. సో ఈ రింగ్ అసలు ఎందుకు ఖాళీ ఉందో మీరు నాకు కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎవరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం, ఎవరు ఎంత స్మార్ట్ తెలుస్తుంది. సో మీరు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి క్వశ్చన్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఫన్ క్వశ్చన్స్ నేను మన వీడియోస్లో అడుగుతూనే ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి, మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. గాయస్ చూడండి, నేను మీ అందరికీ ఆల్రెడీ ఎప్పుడో చెప్పినాను. చూడండి, మన నిక్ ఆల్డిస్, మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఏదొక్క అంటే మన ఆడపిఎస్తో మాట్లాడి మా స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉండదా ఏంది, మొత్తం మీ రోల్లోనే ఉంటారు ఏందని ఇలాంటి టాక్ ఇన్ ఫ్యూచర్ వెళ్తాయని చెప్పినాను. అండ్ రీసెంట్లీయే మన స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్ మన నిక్ ఆల్డిస్ మెన్షన్ చేసినారు ఆడపిఎస్తో మాట్లాడతారని. సో చూడండి, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేబీ అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందే అని ఇలాంటి రూమర్ వచ్చిండే. ఆ రెసల్మేనియా కంటే ముందే మేబీ నిక్ ఆల్డిస్ మాట్లాడి మన స్మాక్ డౌన్ బ్రాండ్లో అంటే మన స్మాక్ డౌన్ బ్రాండ్ కోసం ట్యాగ్ టీమ్ టైటిల్ తీసుకొస్తారు. అండ్ రా బ్రాండ్ కోసం సపరేట్, అంటే మేబీ అంత మంచిగా ఉంటే ట్యాగ్ టీమ్ టైటిల్స్ సపరేట్ అయినా అయిపోతాయి, లేదంటే యూనిఫై అయ్యి ఒక న్యూ టైటిల్స్ అయినా వచ్చేస్తాయి. అంటే ఈ టైటిల్స్ యూనిఫై చేసి ఒక న్యూ టైటిల్స్, అంటే రూమర్స్ ప్రకారం అయితే ఆల్రెడీ మా WWE బ్యాక్ స్టేజ్ న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఎప్పుడో రెడీ ఉన్నాయన్నమాట. సో అంత
మంచిగా ఉంటే ఈ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కి మొత్తం యూనిఫై చేసి న్యూ అంటే మన స్మాక్ డౌన్ కోసం సపరేట్ గా ట్యాగ్ టీమ్ టైటిల్, రా కోసం సపరేట్ గా ట్యాగ్ టీమ్ టైటిల్ ఇచ్చేస్తారనమాట. లేదంటే ఇదే ట్యాగ్ టీమ్ టైటిల్స్ కి సపరేట్ అయినా చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే ఇదంతా చాలా తొందరలోనే జరగచ్చు అనమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మీలో చాలా మంది నాకు రీసెంట్లీ మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్లో ఒక్క ఫోటో పంపిస్తున్నారు అని చాలా దబాయించి, అంటే ప్రతి నేను ఏ మెసేజ్ ఓపెన్ చేసినా ఆ మెసేజ్లో నాకు ఇదే ఫోటో కనిపిస్తుంది. అండ్ ఆ ఫోటో ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటో ఏంటంటే మన రెస్ల్మేనియా మ్యాచ్ కార్డ్ అనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే మన సబ్స్క్రైబర్సే మనకు చాలామంది ఏమంటున్నారంటే మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్లో డిఎంలో మెసేజ్ చేసి అలా చూడు రెస్ల్మేనియా మ్యాచ్ కార్డ్ లీక్ అయిపోయింది అని కొంతమంది చెప్తున్నారు. అండ్ కొంతమంది ఒక క్వశ్చన్ అడిగినారు, అన్న అసలు ఈ మ్యాచ్ కార్డు రియలా లేదంటే ఫేకా అని ఈ క్వశ్చన్ అడిగినారు. సో ఇప్పుడు ఎవరెవరు ఈ క్వశ్చన్ అడిగినారు అండ్ ఎవరెవరు ఈ ఫోటోని ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసినారు వాళ్ళందరికీ నేను అంటే ఇచ్చిన డౌట్ నేను క్లియర్ చేస్తాను. సో చూడండి, ఇది రెసల్మేనియా మ్యాచ్ కార్డ్ కాదు, ఇది ఒక ఫేక్ రెసల్మేనియా మ్యాచ్ కార్డ్. అంటే చూడండి క్లియర్లీ చెప్పాలంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. అంటే మన బెక్కీ లించ్ అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ నైట్ 1లో ఏమని రాసి ఉంది, రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ జరుగుతుంది. సో రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్ ఉంది. జడ్జ్మెంట్ డే వర్సెస్ మన ఆసమ్ ట్రూత్ అంటే మనకి మన ఆ ట్రూత్ అండ్ ద మిస్. సో ఈ మ్యాచ్ పైన మనకి రూమర్ వచ్చిండే కదా, సో ఆ రూమర్ బి ఇక్కడ రాసింది అనమాట. అండ్ మన జేడ్ కార్గే వర్సెస్ జాసన్ ఉంది, లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ కైరన్ క్రాస్ ల్యాడర్ మ్యాచ్ అని ఇక్కడ రాసి ఉంది. కానీ కార్ రెడీ చేసినాడు ఒకటి మర్చిపోయాడు. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఫ్యూడ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు మన లోగన్ పాల్ తో. సో ర్యాండీ ఆర్టన్ కి ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాడు మనడు పాపము. అండ్ అంతేకాదు అంటే మన కాబుకి వారియర్స్ అండ్ రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ కోడీ అండ్ సెత్ మ్యాచ్. సో ఇదంతా ఆల్రెడీ రూమర్ అనే మాట. చూడండి అంటే ఇది ఒక ఫేక్ కార్డ్, అంటే దీంట్లో రాసి ఉన్నది జరగదని చెప్తలేను, దీంట్లో రాసి ఉన్నది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఏమేమి మ్యాచెస్ రాసి ఉన్నాయో ఆ మ్యాచెస్ పైన మనకి ఆల్రెడీ రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక మేబీ ఫ్యాన్ అనుకుంటా మేబీ ఒకటి ఏం చేసిండు అంటే రూమర్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక ప్రిడిక్షన్ కార్డ్ని రెడీ చేసి సోషల్ మీడియాలో అంటే లీక్ అయిపోయినట్టే మొత్తము లీక్ చేస్తుండే అనమాట. బట్ ఇది ఒరిజినల్ కాదు, ఇది ఒక ఫేక్ మ్యాచ్ కార్డ్. బట్ దీంట్లో రాసి ఉన్న మ్యాచెస్ జరుగుతాయి, ఆల్మోస్ట్ 70-80% జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ మ్యాచెస్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. లైక్ రోమన్ రేన్స్ ద రాక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ కోడీ మ్యాచ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, మనకి చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. లైక్ మన ఫిన్ బ్యాలర్ డేమియన్ బ్రిస్ట్ వర్సెస్ మన ద మిస్ అండ్ ఆర్థర్ బి కావచ్చు నేను మనకి ముందు చెప్పినాను. సో అది ఒక రూమరే. సో ఆ రూమర్ జరగచ్చు. జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో రూమరే. సో మన చాడ్ గేబుల్ వర్సెస్ మన గుంథర్వి. సో ఇదంతా రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ రూమర్స్ ని కలిపే ఒకడు ఏం చేసినంటే ఈ మ్యాచ్ కార్డ్ రెడీ చేసి కావాలని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నాడు. బట్ ఇది ఒరిజినల్ మ్యాచ్ కార్డ్ కాదు, ఇది ఒక ఫేక్. బట్ దీంట్లో రాసి ఉన్నది 70% జరుగుతుంది. ఎందుకంటే ఆ 70% పైన మనకు ఆల్రెడీ అంటే ఇక్కడ రాసి ఉన్న మ్యాచెస్ పైన మనకి ఆల్రెడీ రూమర్స్ వస్తుంది. సో రూమర్స్ కలిపి చాలా హుషారుగా ఈ మ్యాచ్ రెడీ చేసి కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండే. ఎవడో ఒక ఫ్యాన్ అనుకుంటా, బట్ ఎవడొకటి కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూ ఫ్యానే కావచ్చు. సో ఇదంతా చేస్తుండు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక ఫేక్. బట్ దీంట్లో రాష్ట్రంలో జరగచ్చు, ఎందుకంటే ఆల్రెడీ దానిపైన మనకి రూమర్స్ ఉన్నాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, నేను అసలు ఏం చెప్పాలనుకుంటా మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ బాస్ అంతేకాదు జే ఉసో అంటే గుర్తొచ్చింది. రీసెంట్లీ ఏమైందంటే మన జే ఉసోది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన జే ఉసోకి ఏమని అడిగినారంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ లో మీ ప్రకారం ఎవరు గెలుస్తారు జే ఉసో? ఎస్, జే ఉసోకి అడిగినారు ఈ క్వశ్చన్. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ రెసల్మేనియా కోసం కన్ఫర్మ్ ఉంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు మీ ప్రకారం మీరు చెప్తారని అడిగినప్పుడు మన జే ఉసో ఎవరిని చూసేసినారంటే మీరు ఇంటే షాక్ అయిపోతారు. జే ఉసో కోడీ రోడ్స్కి చూస్ చేసినారు. అండ్ జే ఉసో ఏమని చెప్పినారంటే నా ప్రకారం మేబీ కోడీ రోడ్స్ గెలవచ్చు, కోడీ రోడ్స్ గెలుస్తాడేమో అని జే ఉసో చెప్పినారు. అండ్ అంతేకాదు జే ఉసోకి ఇన్ ఫ్యూచర్లో మీరు మీ బ్రదర్ సోలో సికోవా జిమ్మీ ఉసోతో మరొకసారి కలిసి యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేస్తారా, అంటే మీరు మరొకసారి మీ బ్రదర్స్తో కలిసిపోతారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన జే ఉసో ఏమని చెప్పినారంటే అవును, నేను ఇన్ ఫ్యూచర్లో నా బ్రదర్స్తో నేను కలిసి యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేస్తాను. బట్ ఒకటే ఒక షరత్ పైన, అండ్ ఆ షరత్ ఏంటంటే రోమన్ రేన్స్తో వాళ్ళు రిలేషన్ మొత్తం బ్రేక్ చేయాలంటే ఆ ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ వాళ్ళు దూరం ఉంటే నేను కంపల్సరీ వాళ్ళతో కలిసి నేను ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తాను. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్తో కలిసి ఉంటే మాత్రం నేను వాళ్ళతో అసలు సంబంధం పెట్టుకోవడానికి మన జే ఉసో చెప్పినారన్నమాట. సో మన జే ఉసో ఏమంటున్నారంటే ఒకవేళ ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్తో దూరం ఉంటే మన జిమ్మీ ఉసో సోలో సికోవాతో మన జే ఉసో కలిసిపోతారంట. అండ్ ఒకవేళ వాళ్ళు రోమన్ రేన్స్తో కలిసి ఉంటే మాత్రం జే ఉసో దూరమే ఉంటారని చాలా పెద్ద మాట చెప్పేసినారు మన జే ఉసో. సో ఇప్పుడు మీరే
మీరేమంటారు చూడండి. మీరు నాకు అడిగితే మాత్రం ఫ్యూచర్లో కంపల్సరీ జే ఊసో మళ్ళొకసారి మన జిమ్మీ ఊసోతో కలిసి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లాగా ఫైట్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ జరుగుతుంది. ప్రెజెంట్ కోసం సపరేట్గా ఎందుకు ఉన్నారంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ బుక్ చేయడానికే సపరేట్గా ఉన్నారనే మాట, దాంట్లో పెద్ద మాట ఏం కాదు. అని ఫ్యూచర్లో కంపల్సరీలు కలిసిపోతాయి ఒకసారి ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత, అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ద పీపుల్ ఛాంప్ ద రాక్ అండ్ మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ గురించి అండ్ మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే చూడండి రీసెంట్లీ ఏమైంది, రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఇలా సెగ్మెంట్ అయిపోగానే మళ్ళొక్కసారి ద రాక్ ఫస్ట్ ఏమో ఎల్ టైప్లో చూపించినారు వీదవన్ సైన్, అండ్ దాని తర్వాత కరెక్ట్గా చేసినారు అనమాట. అంటే ఎల్ టైప్ చేయలేదు, ఫస్ట్ ఎల్ టైప్ చేసినారు అండ్ ఒకటిసారి ఆ థమ్ని లోపల వేసుకున్నా అంటే మన వీదవన్ సైన్ చేసినారు. అంటే 2 సైన్ చేసిన, ఒకటేమో ఎల్ ఇంకోటేమో వీదవన్ సైన్ చేసినారు. సో ఇదంతా చేస్తున్నప్పుడు మన పాల్ హేమన్ గమనించినారు. అంటే ఏ యాంగిల్ నుంచి చూసినా చాలా క్లియర్గా కనిపిస్తుంది మన పాల్ హేమన్ రాక్ సైడ్ చూస్తున్నారు. అంటే రాక్ ఎల్ టైప్ చూపిస్తుండా లేదంటే వీదవన్ సైన్ కరెక్ట్గా చూపిస్తున్నారా లేడా అని చాలా క్లియర్లీ మన పాల్ హేమన్ చూస్తున్నాడు మన రాక్ సైడ్. అండ్ మీరు ఒక్కటి మర్చిపోవద్దు, పాల్ హేమన్ మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ యొక్క వాయిస్ మ్యాన్. ఓకే, సో ఫస్ట్ బ్లడ్ లైన్లో అంటే ఫస్ట్ ఇదంతా జరిగే ముందు ఫస్ట్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఉండే అనమాట. దాని తర్వాత జే ఊసో, జిమ్మీ ఊసో, సోలో సికోవా, రోమన్ రేన్స్ అంటే ద రాక్, వీళ్ళందరూ ది బ్లడ్ లైన్ మెంబర్ అయినారు. కానీ ఫస్ట్ ఓవర్ ఉండే మన పాల్ హేమన్. సో పాల్ హేమన్ కంపల్సరీ రోమన్ రేన్స్తో నిజాయితీగా ఉంటారు. సో అందుకని పాల్ హేమన్ గమనిస్తున్నారు అన్నమాట. ద రాక్ ఎల్ టైప్ సైన్ చూపిస్తున్నాడా లేదంటే ద రాక్ వీదవన్ జస్ట్ అంటే వీదవన్ సైన్ కరెక్ట్గా చూపిస్తున్నాడా లేడా అని పాల్ హేమన్ అదే గమనించినారు. అండ్ ఫ్యూచర్లో పాల్ హేమన్ కంపల్సరీ రోమన్ రేన్స్ చెప్తారంటే మన ద రాక్ కరెక్ట్గా చూపిస్తాడు వీదవన్ సైన్ అని. మేబీ పాల్ హేమన్ ముందే మన రోమన్ రేన్స్కి ఇన్ఫార్మ్ చేసి పెడతారు. లైక్ ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా చేయలేదు, ద రాక్ ఎల్ చూపించినారు, ఎల్ టైప్ చూపించినారు. సో అందుకని మేబీ పాల్ హేమన్ చెప్పినట్టున్నారు రోమన్ రేన్స్. అందుకని రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు ద రాక్కి, అండ్ ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినారు. అండ్ ఈరోజు అంటే రీసెంట్ అయిన స్పాన్ మళ్ళీ ఒకసారి గమనించినారు మన పాల్ హేమన్ ద రాక్ చూసినారు. సో ఏదో ఒక సినిమా రెడీ అవుతుంది బాస్, అండ్ ఈ సినిమాకి చాలా తొందరలోనే క్లైమాక్స్ వస్తుంది అనమాట. అండ్ చాలా జబర్ స్టోరీ ఉంది. ఇన్ ఫ్యూచర్లో మనము అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీసారి చెప్తున్నాను, మీరు ఒక్కటి మర్చిపోవద్దు. అండ్ మీరు క్లియర్లీ చెప్పాలంటే చూడండి, ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఈ మూమెంట్కి మీరు హెటర్ అయినా సరే, మీరు ఎవరైనా సరే మీరు ఈ మూమెంట్కి మీరు ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కలవరన్నమాట. అంటే ఇలాంటి మూమెంట్స్ మనకి ఇన్ ఫ్యూచర్లో మళ్ళీసారి చూడడానికి దొరకాలన్నమాట. ద రాక్ రావడం చాలా పెద్ద మాట. అండ్ ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మధ్య ఇలాంటి సెగ్మెంట్స్కి మీరు ఇప్పుడే ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈ మూమెంట్స్కి అంతా చాలా మిస్ చేస్తారు. సో అందుకని చెప్తున్నాను, ఇలాంటివి హెటర్ అయినా సరే మీరు ఈ మూమెంట్కి కంపల్సరీ ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రోమన్ రేన్స్ జబర్దస్త్ రికార్డ్ గురించి. గాయస్, ఈ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో మన రోమన్ రేన్స్ ఫైట్ చేయగానే టోటల్ 8 టైమ్స్ అయిపోతాయన్నమాట. అంటే రెసల్మేనియాలో ఫైట్ చేయడం కాదు, రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. అంటే చాలా సూపర్ స్టార్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తారు, బట్ చాలా తక్కువ సూపర్ స్టార్స్కే రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ ఆ అవకాశంలో అంటే ఒక నంబర్ 1 సూపర్ స్టార్ అంటే ఇంకెవరు కాదు మన రోమన్ రేన్స్. ఎందుకంటే ఈ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్ ఫైట్ చేయగానే టోటల్ 8 టైమ్స్ అయిపోతాయన్నమాట. 8 టైమ్స్ రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో, రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ హల్క్ హోగన్తో రికార్డ్ సమానం అయిపోతాయి. అంటే హల్క్ హోగన్ బి మన రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో 8 టైమ్స్ ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్ ఫైట్ చేయగానే వీళ్ళిద్దరు రికార్డు అంటే సమానం అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే ఇక ఆల్ టైమ్ రికార్డ్ సెట్ అయిపోతాయి. కానీ మనకి నెక్స్ట్ ఇయర్ వారికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే, ఎందుకంటే ద రాక్ ఛాలెంజ్ చేసినారు కోడీ అండ్ సెత్ రాలిన్స్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం. రోమన్ ద రాక్ వర్సెస్ కోడీ అండ్ సెత్. అండ్ ఇంత పెద్ద మ్యాచ్ ఒకవేళ రెసల్మేనియా నైట్ 1 అండ్ 2 నైట్ రెసల్మేనియా ఉంటాయి కదా. సో రెసల్మేనియా నైట్ 1లో ఒకవేళ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరిగితే మాత్రం దాని తర్వాత నైట్ 2లో రోమన్ రేన్స్ అండ్ కోడీ, అది కంపల్సరీ నైట్ 2లో మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. సో 2 మెయిన్ ఈవెంట్స్ అంటే ఒకటేసారి ఈ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ 2 మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయబోతున్నారు. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ ఈ 2 మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తే మాత్రము 9 టైమ్స్ అయిపోతాయి రోమన్ రేన్స్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ రికార్డ్. అండ్ ఈ 9 టైమ్ రికార్డ్ మొత్తం WWE హిస్టరీగా ఎవరు లేరనేమాట. అంటే మొత్తం WWE హిస్టరీలో ఎవరైనా రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఏ సూపర్ స్టార్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఎక్కువ ఫైట్ చేసిండని ఎవరైనా లెక్క చేస్తే మాత్రం ఆ లెక్కలో ఫస్ట్ వచ్చేది ఇంకెవరు కాదు, రోమన్ రేన్స్. ఎందుకంటే రోమన్ రేన్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేయబోతున్నారు రెసల్మేనియా మెయిన్ ఈవెంట్. అంటే ఈ రెసల్మేనియాలో ఆల్రెడీ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు నైట్ 2లో. సో 8 టైమ్స్ అయిపోతుంది. ఆ నైట్ 1లో ఒకవేళ ఫైట్ చేస్తే మాత్రం టోటల్ 9 అయిపోతాయి బాస్. 9 టైమ్ రోమన్ రేన్స్ ఫైట్ చేయబోతున్నారు.
సో ఇది మామూలు మాట కాదనే మాట. మొత్తం రెసల్మేనియా హిస్టరీలో ఎవరు ఉండరు, అంటే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే సూపర్ స్టార్ ఎవరు ఉండరు. 9 టైమ్స్ అంటే ఏంది, మామూలు మాట కాదని. నెక్స్ట్ ఇయర్ ఫైట్ చేస్తే 10 టైమ్స్ అయిపోతుంది. సో నిజంగా చాలా పెద్ద రికార్డు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రికార్డ్ మెయిన్ ఈవెంట్ అంటే ఎన్ని రెసల్మేనియాలో ఫైట్ చేయడం అది ఇంపార్టెంట్ కాదు. రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతాం. మెయిన్ ఈవెంట్ చేయడం, ది రెసల్మేనియా గ్రాండ్ స్టేజ్కి మెయిన్ ఈవెంట్ చేయడం, దాని గురించి మాట్లాడుతున్నాం. సో అందుకని ఆలోచించి కామెంట్ చేయండి. కొంతమంది అన్న రెసల్మేనియాలో అండర్టేకర్ ఫైట్ చేసిండు కదా, చాలాసార్లు ఫైట్ చేసి, కొంతమంది ఇంతకుముందు నేను రికార్డ్ షేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళకి అర్థం కాలేదు. సో మళ్ళీ చెప్తున్నాయి, రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతాం. మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం అర్థమైందా? సో బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.